విజయవాడ సూర్యారావుపేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. తీసేయండి ముందు తీసేయండి. విజయవాడ విన్స్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తున్న సరస్వతిని 2022 ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు. భవానీపురం శ్రేయస్ హాస్పిటల్లో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న హంతకుడు విజయ్ తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త అనుమానంతో విసిగిపోయిన సరస్వతి కొన్నాళ్లుగా భర్తకు దూరంగా బాబుతో ఉంటోంది. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న కిరాతకుడు విజయ్ ఇవాళ మధ్యాహ్నం సూర్యారావుపేటలో అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి నడి రోడ్డు మీద హత్య చేశాడు. హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, విజయవాడ సూర్యారావుపేటలో ఏం జరిగిందంటే భార్యని నడు రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కిరాతకంగా పొడిచి చంపాడు భర్త విజయ్. అంటే ఇద్దరి మధ్య గొడవలకి అనుమానమే కారణమా ఇంకేమైనా ఉన్నాయా? చెప్తున్న కారణం అయితే అనుమానం అని చెప్తున్నారు. ఎందుకంటే భార్యాభర్తలు కూడా విడిపోయి ఒక 6 నెలలు అవుతుంది, విడివిడిగా ఉంటున్నారు. తన 2 ఏళ్ల కుమారుడిని పెట్టుకుని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నర్సుగా పనిచేస్తుంది. విజయ్ కూడా అంత ముందు వరకు ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా భవానీపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్నారు. 2022 ఫిబ్రవరి 14 లవర్స్ డే రోజు మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని రోజులు కాపురం బాగానే చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య కొంత గొడవలు రావడంతోనే విడిగా ఉంటున్నారు అనేది పోలీసులు ప్రాథమికంగా చెబుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో భార్య మీద అనుమానంతో పాటు కొంత ఆమెని తిరిగి కాపురం రావాలని కోరిన నేపథ్యంలో భార్య నిరాకరించడంతోనే కోపం పెంచుకుని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 1 గంటల ప్రాంతం మధ్యలో సరస్వతి పనిచేస్తున్న హాస్పిటల్ సమీపంలోకి వెళ్లి అక్కడ ఆమెని వస్తున్న సమాచారం తెలుసుకుని రోడ్డు మీద అత్యంత పాశవికంగా ఆమె మెడ మీద కత్తితో దాడి చేసి ఆమెని హత్య చేశాడు. స్పాట్ లోనే అక్కడే సరస్వతి మృతి చెందినటువంటి ఘటన. చుట్టుపక్కల చాలా మంది జనం ఉన్నారు. దాడి చేసే సమయంలో కానీ దాడి జరిగిన తర్వాత కూడా అతను అక్కడే ఉండి సరస్వతి మృతదేహం చుట్టూ తిరుగుతున్నాడు. పోలీసులు వచ్చేదాకా నేను వెళ్ళనంటూ అక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కత్తి దించమని చెబుతున్నా కానీ దించుకొని అక్కడే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత పోలీసులు వచ్చి అతన్ని అదుపులో తీసుకున్నారు. పోలీసులకు కూడా ఎదురు తిరిగే ప్రయత్నం కూడా విజయ్ చేశాడు. అయితే పోలీసులు అతని చేతిలో కత్తిని తీసుకుని అతన్ని అదుపులో తీసుకున్న ప్రస్తుతం సూర్యాపేట పోలీస్ స్టేషన్ అయితే విజయ్ తరలించారు. ప్రస్తుతం సరస్వతి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి మార్చికి తరలించారు. సరస్వతికి ఒక తమ్ముడు ఒక తల్లి ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు స్వస్థలం నూజివీడిగా చెబుతున్నారు. నూజివీడి నుంచి ఆమె సరస్వతి తమ్ముడు కూడా బయలుదేరారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి బయలుదేరారు. అయితే కుటుంబ సభ్యులకి ఇప్పటి వరకు సమాచారం తెలియదు. సరస్వతి చనిపోయిన ఘటన సంబంధించి తల్లికి ఇంకా సమాచారం ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం కొంత అనారోగ్యంతో బాధపడడం వల్ల తల్లికి సమాచారం అయితే చెప్పలేదు. మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి చేరుకునే అవకాశం కనబడుతుంది. ఈ ఘటనకు సంబంధించి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. దాడి చేస్తున్న కత్తితో తన వెంట తీసుకొచ్చిన కత్తితో సరస్వతి మీద మెడ మీద దాడి చేస్తున్నప్పుడు కొంతమంది చూస్తున్నారు, కానీ ఆపే ప్రయత్నం ఎవరూ చేయలేదు. తర్వాత చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత విజయ్ ఆమె బాడీ చుట్టూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ విజువల్స్ లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ టైంలో కూడా చుట్టూ ఒక 100 మంది జనం గుమిగూడా తప్పించి అతని విజయ్ని అదుపులో తీసుకునే ప్రయత్నం ఎవరు చేయలేదు. అతని దగ్గరికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. కత్తిని చూసి భయపడ్డారో లేకపోతే మనకెందుకులే అని అనుకున్నారో లేదో కానీ ఒక పావుగంట ముందు ఆ దాడి జరిగే సమయంలో ఎవరైనా స్పందించి ఉంటే ఖచ్చితంగా ఆమె కొన ఊపిరితోనే బయటపడేదని అక్కడున్న స్థానికులు కొంతమంది చెప్తున్నారు. ఎవరు కూడా ముందుకు రాకపోవడంతోనే ఆమె మీద మెడ మీద అంటే స్పాట్ కూడా అతను ముందు అనుకున్నట్టున్నాడు. ఎక్కడ పొడిస్తే చనిపోతుందని ముందుగా అనుకుని మెడ మీదే కరెక్ట్ గా దాడి చేసి అక్కడే వరుసగా కత్తితో దాడి చేయడంతో స్పాట్ లోనే సరస్వతి చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం తీసుకొచ్చారు, కానీ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళ అనుమతితో పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు చేస్తారా లేపు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పోలీసులు అదుపులోనే నిందితుడు విజయ్ అయితే ఉన్నాడు. రాధిక, థ్యాంక్ యూ రాజేష్. మీడియా కాబట్టి తప్పుగా భావించారు.